మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు SC/ST వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ వర్గీకరణ SC/STలో ఆదివాసులలో వర్గీకరణ వస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, అలాంటి వాటి గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని SC/ST వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీని మీద మీ స్పందన ఏంటి? SC/ST వర్గీకరణ పైన ఎస్సీలో వర్గీకరణ జరగాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోర మందకృష్ణ నాయకత్వంలో పోరాటం జరిగింది గత 30 సంవత్సరాలుగా. అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కూడా దండోరతో కలిసి ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పు SC/STలకు వర్గీకరణ చేసుకోవచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉందని చెప్పేసి ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీలతో పాటు ఎస్టీలో కూడా వర్గీకరణ జరిగితే ఎస్టీలలో ఉన్న 30 తెగల్లో ఆదివాసీ గిరిజనులకు సామాజిక న్యాయం జరుగుద్ది. ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంతా ఓటా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరి వాటా వారు తీసుకోవాలి. ఇది అన్నదమ్ముల సమస్యలాగా పంచుకున్నట్టుగా భూములు తండ్రి ఎట్లయితే అన్నదమ్ములకు భూములు పంచిస్తారో అదేవిధంగా ఎస్టీలో ఉన్న అన్ని తెగలు కూడా సామాజిక న్యాయం జరగడం కోసం ఎస్టీలో వర్గీకరణ కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎన్ని తెగలు ఉన్నాయి? 35 తెగలు ఆదివాసీ తెగలుగా, ఎస్టీ ట్రైబల్ తెగలుగా ఉన్నాయి. అందులో కోయ, గోండ్, కులాం, వర్దాన్, నాయక్పౌడ్, చెంచు, మన్యవార్, తోటి, కొండరెడ్డి, యానాది, లంబాడ, ఎరకల, కమ్మరి, ఇట్లా ఇంకా 30 తెగలు, నక్కల అనే 30 తెగలు ఆదివాసీల్లో ఉన్నాయి. కాబట్టి ఒక లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన వారు మాత్రమే ఎస్టీ రిజర్వేషన్ ఎక్కువ అనుభవిస్తున్నారు. ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించిన తెగలకి రిజర్వేషన్ దక్కట్లేదు. కాబట్టి సామాజిక న్యాయం జరగాలనేది, వర్గీకరణ కావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టును కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కమిషన్ వేయాలని చెప్పేసి. గతంలో కూడా మీ యొక్క రిజర్వేషన్ని లంబాడ వాళ్ళు ఎక్కువ పొందుతున్నారని చెప్పేసి చాలా వరకు మీరు వీటి మీద ఉద్యమాలు, ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు హర్షిస్తున్నారా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మేము హర్షిస్తున్నాం. లంబాడీలు వాస్తవంగా ఎక్కువ రిజర్వేషన్ అనుభవించడం జరిగింది. 1976లో ఎస్టీ జాబితాలు కలిసినప్పుడు 1,32,000 మంది 1961 జనాభా లెక్కల ప్రకారం ఉన్నారు. ఈరోజు విపరీతంగా జనాభా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోయింది. వాళ్ళంతా కూడా మహారాష్ట్రలో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా, ఛత్తీస్గఢ్లో ఎస్సీలుగా, రాజస్థాన్లో ఎస్సీలుగా ఉన్నవాళ్ళు తెలంగాణకి ఎస్టీ రిజర్వేషన్ కోసం విపరీతంగా వలసలు రావడం జరిగింది. నాగపూర్లో ట్రైన్ ఎక్కి బెల్లంపల్లిలో దిగగానే కాయిరోబియా అంటే ఎస్టీలు అయిపోతున్నారు. నాందేడ్లో ట్రైన్ ఎక్కి నిజామాబాద్ దిగగానే కాయిరోబియా అంటే ఎస్టీ అయిపోతున్నారు. కాబట్టి విపరీతమైన వలస రావడం వల్ల ఇక్కడ ఆదివాసులకి అందవలసిన ఫలాలు, రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరకట్లేవు. కాబట్టి రాజకీయ అవకాశాలు కూడా దూరం అవుతున్నారు. కాబట్టి ఎస్టీలో సామాజిక న్యాయం జరగడం కోసం రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాటం చేస్తుంది. అంటే తక్షణమే దీన్ని అమలు చేయాలని చెప్పేసి మీ కోరిక. ప్రస్తుతం మనతో పాటు తుడుందెబ్బ ఉపాధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది? అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మీ ఆదివాసీల ప్రజలలో, మీ ఆదివాసీ గూడాలలో ఈ తీర్పు పైన ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గౌరవ భారత ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రజానీకం కూడా స్వాగతిస్తున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగానైతే ఖచ్చితంగా కూడా భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో అన్ని వర్గాల ప్రజలకు, అంటే ఆ రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఎస్టీ తెగలలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమాన న్యాయం పొందాలనే విషయంలో భారత రాజ్యాంగమే తెలియజేస్తుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు సుప్రీంకోర్టు ఎస్టీ తెగలలో కూడా వర్గీకరణ కావాలన్నది. కాబట్టి దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ, ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నదంటే, అంటే దాదాపుగా ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర భారతావనిలో ఆదివాసులు ఇప్పుడిప్పుడే విద్యకు దగ్గరవుతున్న క్రమంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలను కూడా
నిన్నగాక మొన్న వచ్చినటువంటి 1976లో కలపబడినటువంటి తెగలు అనేది వాళ్ళు అనుభవించడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ జరిగినట్లయితే ఎవరి వాటా వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్టయితే కేంద్ర సర్వీసులలో చూసుకున్నట్టయితే యూపీపీఎస్సీ లాంటి దాంట్లో ప్రధానంగా ఎక్కువ ఇప్పుడు ఎస్టీ అని అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ లంబాడి సామాజిక వర్గం ఎక్కువగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసులలో ఎక్కువగా ఉండడం జరిగింది. మొదటి నుంచి అంటే ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ CO నెంబర్ 26 ప్రకారంగా ఏవైతే షెడ్యూల్ తెగలుగా గుర్తించబడినటువంటి ఈ తెగలు ఏతున్నాయో ఆదివాసీ తెగలు ఇప్పటి వరకు కూడా యూపీపీఎస్సీ లాంటి అటువంటి సర్వీసులలో లేకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. రేపు వర్గీకరణ జరిగినట్లయితే ఖచ్చితంగా యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి ఇటువంటి సర్వీసులలో ఎక్కువ మొత్తంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులలో కూడా ఆదివాసీ విద్యార్థులు ఇప్పటికే డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు లేక చాలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏజెన్సీలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సర్వీసులలో ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఈ వర్గీకరణ ద్వారా మాకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఏదైతే ఇప్పుడు ఫస్ట్ మందకృష్ణ మాదిగ గారు ఆ రోజున ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీలలో వర్గీకరణ కావాలని కోరుకున్నారు. ఆ తర్వాత తుడుందెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి 1996 నుంచి కూడా ఎస్టీలో వర్గీకరణ కోసమే తుడుందెబ్బ ఆవిర్భవించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గీకరణ అనేది జరిగినట్లయితే ఇప్పుడు ప్రధానంగా ఆదివాసీ గూడాల్లో చూసుకున్నట్లయితే చదువుకున్నటువంటి యువత దాదాపు ఒక 100 మంది జనాభా ఉంటే 60 మంది శాతం చదువుకున్నటువంటి యువత ఉన్నది. ఆ యువత మొత్తం కూడా పక్కదారి పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు లేనటువంటి సందర్భంలో చిన్న చిన్న చెడు వ్యసనాలకు గంజాయి లాంటి ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలని అంటే ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆదివాసీ యువకులు ఈరోజు ఆ భవిష్యత్తును కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దీని ద్వారా ఎస్టీలో వర్గీకరణ జరిగినట్లయితే యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటివి కాకుండా చిన్న చిన్న 4th క్లాస్ ఎంప్లాయీస్ ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే 100% రిజర్వేషన్ ఉన్నది. 29 ప్రభుత్వ శాఖలలో ఆనాడు ఇచ్చినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా 29 ప్రభుత్వ శాఖలో 100% రిజర్వేషన్ ఉన్నది. అదే అమలు కాక ఈ ఉద్యోగాలు లేక చాలా యువత, చదువుకున్న యువత అక్కడే కుప్పలుగా లక్షల వేల మంది పేరుకపోయి ఉన్నారు. కాబట్టి వర్గీకరణ వల్ల కొంత న్యాయం అంటే ముమ్మాటికి న్యాయం. ఎందుకంటే ఈ వర్గీకరణ తొందరగా అమలు చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. ఖచ్చితంగా ఈ వర్గీకరణ అమలు చేస్తూ ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ ఉన్నదో ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఇప్పటికీ పొందినటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మొత్తం ఆ ఉద్యోగాలను వాళ్ళని కట్ చేస్తూ తర్వాత స్థానంలో మాకేదైతే మేము ఫిట్ అయ్యేటువంటి ఉద్యోగాల్లో ఆ తర్వాత ఈ ఆదివాసీ తెగలు ఉన్నాయో మా వేకెన్సీలు మాకే ఉంచుతూ ఆ వేకెన్సీలలో మమ్మల్ని ఫిల్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలను, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులను మేము సవినయంగా కోరుతూ ఎస్టీ వర్గీకరణ తక్షణమే చేపట్టి దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి అంటే గతంలో ఈ ఉన్న పోస్టులలో ఎవరైతే ఎంత వాటా, ఏ తెగలైతే ఎంత వాటా తీసుకున్నారో ఈ అవకాశాలు పొందనటువంటి తెగలను కూడా కింది స్థాయి నుండి పైకి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఆదివాసీ గుడాలలో అశాంతికి నిలయాలుగా ఉన్నాయి. ఈ రోజు ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే శాంతికి నిలయాలుగా మార్చి ఆదివాసీ సమాజం కూడా మిగతా వర్గాలతోటి పోటీపడి మేము కూడా ముందుకెళ్తామని, అభివృద్ధి పదంలో ముందుంటామని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తుడుందెబ్బ కార్యవర్గ సభ్యులు కావచ్చు, ఇక్కడ తుడుందెబ్బకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అనేది ఏంటంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చాదో ఎస్సీ ఎస్టీ వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చు, వాళ్ళకి అధికారం ఉన్నదని. కానీ ఈ అమలు చేయడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, తొందరగా అమలు చేయాలని చెప్పేసి మనతో పాటు తెలుపుకున్నారు.